బావా బావా ఆ, ఏంటి? ఏం కావాలి? ఏం కావాలా? ముందు నువ్వు ఆ సీట్లోంచి లేస్తే ఆనందిస్తాను. అయిపోవచ్చింది. జస్ట్ ఓ 10 minutes అంతే. ఆఫీస్లో కాసేపు పని చూసుకుంటానంటే ఏదో హాఫ్ అన్ అవర్ 1 hour అనుకుంటారు ఎవరైనా. ఇలా గంటలు గంటలు. నో దిస్ ఇస్ టూ మచ్. అయిపోయింది, వెళ్ళిపోదాం. జస్ట్ 10 minutes అంతే. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా. అలా పార్క్ గాని, షాపింగ్ గాని. ఏది ఈ ఎండలో? బాలేవాడివి బావా. మరెక్కడికి వెళ్దామో చెప్పు. ముందు హోటల్కి వెళ్దాం. హోటల్కా? ఎందుకు? కాసేపట్లో వదిన లంచ్ పంపిస్తుంది. ఈ కాసేపులు నేను ఇంకా భరించలేను గాని ముందు హోటల్కి వెళ్దాం. ఆకలి నాకు దంచేస్తోంది. తర్వాత అట్నించట్టు ఏదైనా మూవీకి, మ్యాట్నీ షోకి పోదాం. ఓకే? మ్యాట్నీకి. ఓకే. కమాన్ క్విక్. ఇది అయిపోని ఎంతసేపు? జస్ట్ 10 minutes. బావా అబ్బా, ఓ పనైంది. దినేష్ గారి ఫైల్ చూసేశాను. ఇప్పుడు ఇది ఎండి గారు చూడాలి. సాయంత్రాన్ని క్లియర్ చేయిస్తానని దినేష్ గారికి మాటిచ్చాను. ఎండి గారు ఏమంటారు? భగవంతుడే ఉన్నాడు. బావా ఇదిగో అయిపోయింది. మే కమిన్ సార్? రండి రావు గారు. ఇదిగో అయిపోయింది. ఈ ఫైల్ ఓకే, క్లియర్ చేసేయండి. అది సరే సార్, మీరు ఇంకో ఫైల్ చూడాల్సింది. ఇది దినేష్ గారిది. ఈవినింగ్ కల్లా క్లియర్ చేస్తామని చెప్పాను. మీరు ఇష్టం అనుకోకుండా దీన్ని కూడా. ఇంకేం పని లేకపోతే సరి. బావకి ఇదే పనా? ఏం బావా, ఏంటిదంతా? నాకు చాలా చిరాగ్గా ఉంది. లేదు కీర్తన, ఆ ఫైల్ తర్వాత చూస్తాను. ముందు నువ్వు ఓ పని చేయి, వెళ్ళి కార్లో కూర్చో. నేను వస్తున్నాను. తొందరగా రావాలి. విత్ ఇన్ 2 minutes. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. రాకపోయావో? వస్తున్నాను, పదా. అది ఈవినింగ్ కి తప్పకుండా క్లియర్ చేయాలా? చెయ్యాలంటే క్లియర్ చేస్తామని మాటిచ్చాను సార్. మాటే కదా, పర్వాలేదు. రేపు చూద్దాంలేండి. నాకు అర్జెంటుగా పనుంది, బయటికి వెళ్తున్నాను. ఇది తీసుకోండి, అది ఇవ్వండి. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్. యు ఆర్ ఎ వెరీ లక్కీ పర్సన్ సుందర్, వెరీ లక్కీ. లేకపోతే కీర్తన మ్యాట్నీకి వెళ్దామంటవేంటి? ఇంతలో ఈ రావుగాడు వచ్చి ఈ ఫైల్ ఇవ్వటం ఏంటి? అన్నీ కలిసి వస్తున్నాయి రా, నీకన్నీ కలిసి వస్తున్నాయి. కీర్తన్ని తప్పించడం ఎలా అనుకున్నావు? ఇప్పుడు తప్పించడం చాలా ఈజీ. థియేటర్లో కీర్తన్ని కూర్చోబెట్టి అక్కడ చిన్న ట్రిక్ ప్లే చేస్తావు. రావు గారు ఫోన్ చేశారు, ఫైల్ అర్జెంట్ అంటున్నారు, నువ్వు సినిమా చూస్తుండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతావు. ఎక్కడికి వెళ్తావు? నేరుగా ఇంటికి వెళ్తావు. ఇంట్లో ఒంటరిగా నీకోసం రమ్య. ఇక నీదే రాజ్యం. అనుకున్నది సాధిస్తున్నావురా, సాధిస్తున్నావు. కంగ్రాట్స్. నా కోసం సుందర్ మాటేసి ఉన్నాడు. అందులో భాగంగానే తోడుగా ఉన్న కీర్తన్ని కూడా లాక్కుపోయాడు. ఒంటరిగా ఉన్న నా కోసం ఏ క్షణాన్నైనా సుందర్ ఇక్కడికి రావచ్చు. ఏదో వంకతో కీర్తన్ని వదిలించుకొని మరీ వస్తాడు ఇక్కడికి. తప్పించుకోవాలి. ఎలా? బామ్మ కూడా ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో. ఇంటికి తాళం పెట్టి డాన్స్ స్కూల్కి వెళ్ళిపోతాను. రాత్రి దాకా రాను. అదే కొంతలో కొంత మేలు. ఈలోపు పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయి. అంతే, అదే చేస్తాను.
ప్లాన్ ప్రకారం అంతా సక్సెస్. పిచ్చిది. కీర్తన థియేటర్లో కూర్చొని సినిమా చూస్తోంది, మనం బయటపడ్డాం. ఇప్పుడుంది అసలు కథ. రమ్య, వస్తున్నాను. నన్నెవరూ ఇక ఆపలేరు. చూడు, నీ అంతు చూస్తాను. కొంపదీసి అక్కడ బామ్మ తోడుగా ఉండదు కదా? ఉంటే ఏం చేయాలి? ఆ ముసలి పీనుగును తప్పించడం ఎలా? ఛ! దాని సంగతే మర్చిపోయాను. దాన్ని ఈజీగా బయటికి గెంటచ్చు. కోపం వచ్చేలా దాన్ని ఏదో మాట అంటే సరే, దానంతటదే బయటికి పోతుంది. అప్పుడిక బోనులో మేకపిల్లల రమ్య ఒకరితే ఉంటుంది. ఈజీగా దొరికిపోతుంది. తప్పదు. రమ్య, 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 ఓ, ఎక్కడున్నావా? ఆగు. ఎక్కడికి? పద, పైకి పద. బాగానే తయారయ్యావు. ఎక్కడికి వెళ్దామని ఎంత ముస్తాబు? నీకనవసరం. నాకు చాలా అవసరం గాని చెప్పు, ఎక్కడికి వెళ్దామని? నిన్నే. ఎక్కడికని ఇంతలా తయారయ్యావు? డాన్స్ స్కూల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ కానీ ఇంతలో నేను వచ్చేసాను. నాకు తెలుసు, నా నుంచి నువ్వు పారిపోదాం అనుకున్నావు, కానీ పట్టుబడిపోయావు. అవునా? నిన్ననంటే సమయానికి కీర్తన వచ్చి నిన్ను ఆదుకుంది. ఇవాళ కీర్తన కూడా ఇంకా 2-3 గంటల దాకా రాలేని పరిస్థితి. ఎందుకో తెలుసా? థియేటర్లో తను సినిమా చూస్తోంది. ప్రసాద్ గాడు మైసూర్లో, మమ్మీ తిరుపతిలో, కీర్తనేమో థియేటర్లో. ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా ఉన్నారు. ఎవరు ఇప్పుడప్పుడే రాలేరు అన్నట్టు నీకు తోడుగా మీ బామ్మ ఉంటుందేమోనని భయపడ్డాను. ఆవిడ కూడా లేదు. అంటే మన ఏకాంతాన్ని ఎవరూ భగ్నం చెయ్యలేరు. మంచి సమయం మళ్ళీ దొరకదు. రా సుందర్, ఆలస్యం చేసి నన్ను రెచ్చగొట్టకు. అల్లరి పాలవుతావు. చెప్పిన మాట విను. రా. ప్రసాద్, అన్నయ్య, అన్నయ్య. సుందర్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను, జస్ట్ అరగంట క్రితం. అవునా? అయితే నువ్వు నారాయణతో పాటు మైసూర్ వెళ్ళలేదన్నమాట? లేదు, వెళ్దామని ఇద్దరం బయలుదేరాం. అంతలో పాపం వాళ్ళ అమ్మగారికి హార్ట్అటాక్ వచ్చింది. అరేరే, కంగారు పడకు, ప్రమాదం తప్పిందిలే. కాకపోతే అబ్జర్వేషన్ కోసం ఆవిడ్ని ఆసుపత్రిలో 1 వీక్ పైనే ఉంచాలన్నారు. దాంతో నారాయణ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని పాపం బెంగళూరులోనే ఉండిపోయాడు. నారాయణతో పాటు రాత్రంతా నేను ఆసుపత్రిలోనే ఉండిపోయాను. పొద్దున్నే ఇక్కడికి బయలుదేరాను. మరి ఈ సంగతి, అదే నువ్వు ఇక్కడికి బయలుదేరొచ్చిన సంగతి నారాయణకి తెలుసా? తెలీదు, నేను చెప్పలేదు కూడా. ఆయన హడావుడిలో ఆయన ఉన్నప్పుడు మధ్యలో ఇవన్నీ ఎందుకని మానేశాను. ఉండాల్సిందన్నయ్య. నారాయణకి కొంచెం హెల్ప్గా ఉండేది. నేను అదే అనుకున్నాను, కానీ అంతగా అవసరం లేదనిపించింది. వాళ్ళు చాలామంది ఉన్నారు. సర్లే, ఎంతవరకు నువ్వు బాత్రూంలోనే ఉన్నావా? అవును, ఏ? ఏం లేదు, ఊరికినే. ఏమొదినా, అన్నయ్య వచ్చినట్టు చిన్న మాట చెప్పొచ్చుగా? నువ్వు చెప్పనిస్తేగా. డాన్స్ స్కూల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ అంతలోనే అన్నయ్య వచ్చారని నేను నీకు చెబుదాం అనుకుంటుండగా నువ్వు నన్ను చెప్పనిస్తేనా ఏంటేంటో మాట్లాడావు. అలాగా?
వేడిగా కాఫీ తెమ్మన్నాను. ఏది తెచ్చావా? ఇదిగో 2 minutes లో తెస్తున్నాను. సుందర్, ఆ? కాఫీ నీకు తీసుకురానా? వద్దు, ఆఫీస్కి వెళ్తాను, పనుంది. నీ ఇష్టం. ఇల్లు చాలా బాగుంది సుందర్, వెరీ నైస్. ఆ, బాగుంది కదా, వస్తాను. అన్నట్టు సుందర్, అన్నయ్య. కీర్తన ఆఫీస్లో ఉందా? ఓ లేదు, థియేటర్లో ఉంది. థియేటర్లో ఉందా? అవునన్నయ్య, వెళ్ళి తీసుకురావాలి. వస్తానన్నయ్య. ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్. రమ్య ఈసారి కూడా తప్పించుకుంది. అదృష్టవంతురాలు. అన్నీ రమ్యకి కలిసి వస్తున్నాయి, నాకే ఏంటో. ఈసారి ఇలా కాదు, ప్లాన్ చేశానంటే సక్సెస్ కావాలి కావాలి. నిజం? నిజమండి, నేను చెప్పిన దాంట్లో అక్షరం అబద్ధం లేదు. కావాలంటే మీరు కీర్తన్ని అడగండి, తనని సుందర్ పెళ్లి చేసుకుంటానన్నాడో లేదో. ఏం కీర్తన, నిజమా? నిజమే బావా, అక్క చెప్పింది నిజమే. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆఖరికి ఎలాగైతేనే సాధించావు. సుందర్నే కావాలనుకున్నావు, చేసుకోబోతున్నావు. తను సుందర్ని కావాలనుకోవటం అటుంచండి. ముందు మీ అమ్మగారు కీర్తన్ని తన ఇంటి కోడలు కావాలనుకున్నారు. అది నెరవేరుతుంది. అది నిజమేననుకో, కాకపోతే నేను అలా చెప్పాను, నువ్వు ఇలా చెప్పావు, అంతే తేడా. ఏంటక్క, అత్తయ్యని చూడాలి నాకెంత ఇదిగా ఉందో తెలుసా? ఎప్పుడొస్తుంది? రేపు వస్తారు, చూద్దు గాని. ఏదైనా అత్తయ్య లేకపోతే ఇల్లు ఏంటో బోసిపోయినట్టుగా ఉంది. నిజమే, నాకు అలానే అనిపిస్తోంది. బాగుంది, మమ్మీకి భలే కోడళ్ళు దొరికారు. నిద్రొస్తుందక్క. ఎక్కడ పడుకోను? ఇక్కడ పడుకోనా? దాందే ఉంది, పడుకో. కావాలంటే నేను వెళ్ళి మమ్మీ రూమ్ లో పడుకుంటాను. బాబు, ఆ పని మాత్రం చేయకు. నాకెందుకు ఒకరుసురు? నేనే వెళ్ళి అత్తయ్య రూమ్ లో పడుకుంటాను. పర్వాలేదు కీర్తన, నే వెళ్ళి. భలేవాడివే బావా, ఏదో సరదా కన్నాను. బాయ్, గుడ్ నైట్. సీ యూ. రేపొద్దున కలుద్దాం. ఉమ్. బావా, ఏంటా పని? ఏం చేశాను? ఏం చేసావా? ఆరిందలా తలుపేయటం, నవ్వుకోవటం. ఓహో, అదా? అసలు ఏంటంటే బావా, గుడ్ నైట్, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. పెద్దబావ రూమ్ తలిపేస్తే చిన్నబావకి ఎందుకింత కోపం? ఏంటసలు? చిన్నబావకి ఈ చిరుబురులు చికాకులు అలవాటే. తగ్గించాలి. పెళ్లి కాని చెప్తాను. ఇందులో ఎగ్జిక్యూటివ్స్ పేర్లు ఎందుకు ఇంక్లూడ్ చేశారు? వాళ్ళు ఇంక్లూడ్ చేయమన్నారు సార్. ఎవరు? ఎవరంటే ఎవరంటే చెప్పడానికి భయపడుతున్నారు. వద్దులేండి. కానీ ఇక ముందు ఇలాంటి స్టేట్మెంట్స్ తయారు చేసినప్పుడు నన్ను ఒకసారి కన్సల్ట్ చేయండి. ఓకే? ఓకే సార్. ఈసారికి ఇలా ఫార్వర్డ్ చేసేయండి. సరే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి, ప్రసాద్ ఆఫీస్కి రాలేదా? రమ్మని చెప్పానే. బాయ్. సార్. రావునా సార్, రమ్మను. సరే సార్.
ఇచ్చారట కదా సార్. ఏంటి ప్రసాద్ ఆఫీస్కి రాలేదా? రాలేదు సార్. తిరుపతి నుంచి మీ అమ్మగారు వచ్చారట, రాలేకపోతున్నానని నాకు ఫోన్ చేశారు. మమ్మీ వస్తే ఈయనకి ఆఫీస్కి రావడానికి ఏమైంది? ఏదో వంక. అప్పటికి పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరుతూ పనుంది, నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు ఆఫీస్కి రా అని చెప్పను కూడా చెప్పాను. వెళ్ళలేదంటే ఛ. సరే, మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి. ఓకే సార్. ఇల్లంతా మళ్ళీ మందతో నిండిపోయింది. అంతా దిగబడిపోయారు. ఏం చేయాలో ఏంటో అంతు చిక్కట్లేదు. ఛ. నిజమత్తయ్య, భువనేశ్వర్ నుంచి వచ్చి ఇంట్లో నేను ఇలా అడుగు పెట్టానే లేదో నన్ను చూసి చిన్నబావ మొహం మాడిపోయింది. ఏంటలా మార్చుకున్నావని అడగాల్సింది. వదులుతానా? అడిగాను, ఏమన్నాడు? జవాబు లేదు. బెల్లం కొట్టిన రాయిలా ఊరుకున్నాడు. అది సరే గాని త్రివేంద్రం నుంచి మీ డాడీ ఇక్కడికి ఎప్పుడొస్తున్నాడు? ఈ సండే వస్తానన్నారు. వస్తారు. వస్తే ఓ పనైపోతుంది. పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. ముహూర్తాలు అంటున్నావు? ఒకవేళ ఈ నెలలోనే ముహూర్తాలు ఉన్నాయనుకో, పెళ్లి చేసేస్తావా మమ్మీ? చేసేస్తాను, నాకేం అభ్యంతరం లేదు. ఏమి, నీకేమన్నా అభ్యంతరాలున్నాయా? ఓ అత్తయ్య, తనకెలాంటి అభ్యంతరాలు లేవు. మీరెంత తొందరగా పెళ్లి చేస్తే తనంతగా ఆనందిస్తుంది. అక్క తొందరగా పెళ్లి చేసే మమ్మీ. ఇల్లంతా సరదాగా బాగుంటుంది. కీర్తన్ ఎప్పుడు ఇక మనతోనే ఉండిపోతుంది. మనం అనుకుంటే అయిపోతుందిరా. ఆ కళ్యాణ ఘడియలు రావాలి. అప్పుడు మనం అనుకోకుండానే అన్నీ అయిపోతాయి. మొన్న మన ఇంటికి కీర్తన వచ్చినప్పుడే ఆ కళ్యాణ ఘడియలు వచ్చేసాయి. ఇక మీదే ఆలస్యం ఆంటీ. అవునా? ఏవే? ఊరుకో అత్తయ్య. అన్నట్టు మీకు సంగతి చెప్పడం మర్చిపోయాను. ఇవాళ రాజశేఖర్ గారని వాళ్ళ తమ్ముడు పెళ్లి. మనల్ని పిలిచారు, వెళ్ళాలి. రాజశేఖర్? ఆయనెవరు? అదేనండి, తెల్లగా ఉంటారు. ఎక్కువగా వాళ్ళ డబ్బుని మన ఫైనాన్స్ కంపెనీలోనే డిపాజిట్ చేస్తుంటారట. ఆయన తెలుసు. ఇవాళ వాళ్ళ తమ్ముడికి పెళ్లి. మొన్నొచ్చి శుభలేఖిచ్చారు. ముహూర్తం ఎన్ని గంటలకి? రాత్రి 10:30కి. వెళ్ళాలంటావా? వెళ్ళాలండి. వాళ్ళ ఆవిడ మా డాన్స్ స్కూల్లో నాకు జూనియర్ కూడా. రమ్మని మరీ మరీ చెప్పింది. అయితే వెళ్దాం. ఏం మమ్మీ, నువ్వు రాకూడదు? నేనెందుకు గాని సరదాగా కీర్తన్ని తీసుకెళ్ళండి. కీర్తన ఎలాగూ వస్తుంది. మీ సంగతి చెప్పండి ఆంటీ. నేనెందుకమ్మా? పైగా జర్నీ చేసొచ్చానేమో, బాగా అలసటగా ఉంది. నేను పడుకుంటాను గాని మీరంతా వెళ్ళిరండి. సుందర్ కూడా వస్తాడేమో. అడగాలి. ఆఫీస్ నుంచి సుందర్ రాని అడిగి చూద్దాం. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉందిగా. అవుననుకోండి, కానీ అడిగో, చిన్నబావ రాని వచ్చాడు. అడగండి. ఏంటి? ఏం లేదు సుందర్, నీకు తెలుసో లేదో ఇవాళ మన రాజశేఖర్ తమ్ముడు పెళ్ళట. తెలుసు. అదే, ఆ పెళ్లికి నువ్వు వస్తావా? రాకపోతే బాగుంటుందా? సరే గాని ఎవరెవరు వస్తున్నారు? నేను, రమ్య, కీర్తన, నువ్వు, మా నలుగురమే. మమ్మీ రావట్లేదా? గుర్తొచ్చానన్నమాట. ఏరా, మమ్మీ ఎప్పుడొచ్చావని పలకరిస్తే నీ నోటి ముత్యాలు రాలిపోతాయా? రాలిపోతాయని కాదు, నాకు ఈ ఫార్మాలిటీస్ తెలియవు. తెలిసిన వాళ్ళు ఆఫీస్ ఎగ్గొట్టి పొద్దునుంచి నీతో మాట్లాడుతూ కూర్చున్నారుగా. సారీ సుందర్, మమ్మీ వచ్చిందని కాదు కానీ నాకు కూడా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. దాంతో నువ్వు చెప్పినా ఆఫీస్కి రాలేకపోయాను. తప్పు చేశాను. సారీ. ఇందులో తప్పుదేముంది, కానీ ఆఫీసులో పనంతా నేను ఒక్కనే చూసుకోవాల్సి వచ్చిందని ఏదో బాధతో అన్నాను. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. ఫీల్ అవ్వకు, కూర్చో. తొందరగా భోంచే, పెళ్ళికి వెళ్దాం. ఏమమ్మీ, నువ్వెంతకీ పెళ్ళికి వస్తున్నావా లేదా? నేను రాన్రా, మీరంతా వెళ్ళిరండి. కూర్చోరా, ఏంటలా నిలబడ్డావు? సరే మమ్మీ. ఇప్పుడు ఇక్కడేం కాలేదు. మొహాలెవరూ మార్చుకోనక్కర్లేదు. తొందరగా భోంచేసి రెడీ అవ్వండి, పెళ్ళికి వెళ్దాం. నువ్వు భోంచెయ్యవా? నేను ఇందాకే టిఫిన్ చేశాను. పైగా పెద్దగా నాకు ఆకలి కూడా లేదు. వద్దు,
మార్బుల్ స్టోన్స్, జాగ్రత్తగా నడవాలి, లేకపోతే చాలా డేంజర్. చూడు, నీకేది నచ్చిందో తీసుకో, కట్టుకో. మ్మ్. ఇందులో ఏది బాగుంది? నా చీరలు కొంచెం పెద్ద తరహాగా ఉంటాయంటే వినవు కదా. చూడు, ఇప్పటికీ మించిపోయింది లేదు. రమ్యక్క దగ్గర మంచి చీరలున్నాయి, తీసుకొని కట్టుకో. వెళ్ళు. నో నో, నేను నీ చీర కట్టుకుంటాను. పెళ్లికి పెద్ద తరహాగా వెళ్ళటమే ఫ్యాషన్. నీ ఇష్టం, చూసుకో. ఇది బాగుందత్తయ్య, చాలా బాగుంది. సరే, కట్టుకో. పెళ్ళికి రెడీ అవుతానని చెప్పి ప్రసాద్ గాడు రమ్య రూమ్లోకి వెళ్ళి అరగంట అయింది, ఇంకా రాలేదు. ఓకే. నేను రెడీ రమ్య, నీదే ఆలస్యం. అయిపోయింది, నేను చీర కట్టుకుంటే సరే. తొందరగా కానీ. ఇదిగో 2 minutes లో రెడీ. అయితే నేను తొందర తయారైంది లేనిది అడుగొస్తాను. ఏంటంత కంగారు? ఉండండి, వెళ్దాం. భరించలేకపోతున్నాను. ప్రసాద్, నిన్ను రమ్యతో ఊహించుకోలేను. ఆ ఊహని కూడా నేను భరించలేను. నిన్నేం చేయాలి? నిన్నేం చేస్తే నువ్వు రమ్యకు దూరంగా ఉంటావు? నిన్ను నిన్ను మార్బుల్ స్టోన్స్, జాగ్రత్తగా నడవాలి, లేకపోతే చాలా డేంజర్. కొబ్బరి నూనె, మార్బుల్ స్టోన్స్. ప్రసాద్, ఇక నువ్వు అంతే సంగతులు. నీ కోసం ప్రమాదం పొంచి ఉంది, కాచుకో.
అవునండి. నమస్తే. ఎవరు కావాలండి? ప్రసాదా? అర్జెంటుగా మాట్లాడాలా? ఉండండి, పిలుస్తాను. అన్నయ్య, 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 ఏంటి సుందర్? నీకు ఫోన్. ఎవరు? ఏమో, వచ్చి మాట్లాడు, అర్జెంట్ అట. అలాగా? సక్సెస్ అనుకున్నట్టే అంతా జరిగింది. వెరీ లక్కీ. అన్నయ్య, ప్రసాద్, బావా ఆగండి. ఎవరు ఎవరు రావద్దు, జారి పడతారు. ఆగండి అత్తయ్య, బావేదో చెప్తున్నాడు. అక్క తొందరపడకండి. ఏమైంది అన్నయ్య? ఏంటి ఇలా పడిపోయావు? ఉండు. నూనె, కొబ్బరి నూనె, మెట్ల మీద కొబ్బరి నూనె సుందర్. దీనివల్లే జారిపడ్డాను. ముందు నువ్వులే, లేచి నిలబడు. గెటప్. ఏమైంది అన్నయ్య? నొప్పి బాగా ఉందా? తట్టుకోలేకపోతున్నాను. ఉండు, డాక్టర్ని పిలుస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. నిలబడు. ఏమండి? ఏం కాలేదు రమ్య, కంగారు పడకు, రాకు. ప్రసాద్, ఏం కాలేదు మమ్మీ, ఏం కాలేదు. అక్కడే ఉండండి. హలో డాక్టర్ గారు. అవును సార్, సుందర్నే మాట్లాడుతున్నాను. అన్నయ్య మెట్ల మీద నుంచి జారిపడ్డాడు, నొప్పి అంటున్నాడు. మీరు అర్జెంటుగా రావాలి. శ్రమ అనుకోకుండా రండి ప్లీజ్. ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్? ఏం లేదు మేడం, కంగారు పడకండి. కాకపోతే నొప్పి అంటున్నారు కాబట్టి ఇంజెక్షన్ చేశాను, తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం. అంటే ఇంకేం లేదు సుందర్ గారు. అవసరం అనుకుంటే రేపోసారి ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. ఫ్రాక్చర్ అయిందంటారా? అయ్యుండదమ్మా. అయితే ఈ పాటికి బాగా వాచిపోయి ఉండాలి, లేదంటే లేనట్టే లెక్క. చూద్దాం. వెళ్ళొస్తాను సుందర్ గారు, రేపు పొద్దున ఫోన్ చేస్తాను, మాట్లాడుకుందాం. సరే సార్. వెళ్ళొస్తాను మేడం. అయితే మరేం పర్వాలేదు కదా? ఏం పర్వాలేదు సార్. ఇక్కడే సార్, ఈ మెట్ల మీద నుంచి అన్నయ్య జారిపడ్డాడు. ఇందాక చెప్పారు కదా. సరే, ఈ మెట్ల మీదకి కొబ్బరి నూనె ఎలా వచ్చిందండి? అదే అంతు చిక్కట్లేదు డాక్టర్. మీరు వచ్చే వరకు మేమంతా కూడా ఆ సంగతే అనుకున్నాం. సర్లేండి, వస్తాను. ఇంకా ఇందులో నూనెంది. అప్పుడు ఎవరు పారేశారబ్బా? అమ్మా, ఏంటి? కొబ్బరి నూనె బాటలమ్మా. ఎవరు పడేసారో గాని ఇంకా ఇందులో నూనెందమ్మా. అలాగా, ఇలా ఇవ్వు.
వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. ఉమ్. ఇదెవరి రూమ్లోదై ఉంటుంది? మా రూమ్లోదైతే కాదు. పొద్దున్నే చూశాను, ఉంది. ఆంటీ రూమ్లోదా? లేకపోతే సుందర్? తేల్చుకోవాలి. ఏంటక్కా టిఫిన్ రెడీనా? ఒక 5 minutes వెయిట్ చేయాలి. ఓకే. అయితే ఈ రూమ్లోది కాదు. ఏంటక్కా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఆంటీ ఎక్కడా? పెద్దబాబు దగ్గరే ఉన్నారా? అవును, అక్కడే ఉంది. మీరంతా ఆస్పత్రికి వెళ్తారట కదా? అవును. సుందర్, సుందర్.